అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టులపై చర్చించి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. బీసీ కులాల లెక్కల మీద వస్తున్న ఆరోపణలపై సుదీర్ఘంగా డిస్కషన్ జరిగింది. సర్వే వివరాలను సీఎంకు వివరించారు అధికారులు. 2 రిపోర్టులను ఆమోదించిన కేబినెట్ కాసేపట్లో అసెంబ్లీ ముందుకు తీసుకురానుంది. సభలో షార్ట్ డిస్కషన్ తర్వాత తీర్మానం చేయనున్నారు. కులగణనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టులపై చర్చించి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. బీసీ కులాల లెక్కల మీద వస్తున్న ఆరోపణలపై సుదీర్ఘంగా డిస్కషన్ జరిగింది. సర్వే వివరాలను సీఎంకు వివరించారు అధికారులు. 2 రిపోర్టులను ఆమోదించిన కేబినెట్ కాసేపట్లో అసెంబ్లీ ముందుకు తీసుకురానుంది. సభలో షార్ట్ డిస్కషన్ తర్వాత తీర్మానం చేయనున్నారు. కులగణనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. అసెంబ్లీ లాబీలో మీడియా చిట్చాట్లో హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సర్వే కాపీ చట్టం కాలేదన్నారు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో ఎవరికి చెప్పలేదన్నారు సీఎం. సర్వే చేస్తే కాపీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో తాము చేసింది అధికారిక సర్వే అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. కులగణనను కేబినెట్ ఆమోదించదని తెలిపారు. సర్వే రిపోర్టును సభలో ప్రవేశపెడతామని చెప్పారు. ప్రభుత్వం సభలో కులగణనపై ప్రకటన చేస్తుందని వివరించారు ముఖ్యమంత్రి. స్పీకర్ అవకాశం ఇస్తే సభలో చర్చ జరుగుతుందన్నారు సీఎం. ఇక పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నుంచి కులగణన రిపోర్టు ఆధారంగా సీట్లు ఇస్తామన్నారు. అధికారికంగా కులగణన అమలు చేసే బాధ్యత బీసీ కమిషన్దేనని చెప్పారు ముఖ్యమంత్రి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీసీలకు 33% సీట్లు ఇచ్చామని గుర్తు చేశారు రేవంత్. ఇక రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎందుకొస్తాయని ప్రశ్నించారు సీఎం. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీ మండలికి 2 రిపోర్టులను పెట్టనుంది సర్కార్. మరోవైపు ఎస్సీలో క్రిమిలేయర్ పెట్టాలని 1 కమిషన్ సూచించింది. కేబినెట్ తిరస్కరించింది. తెలంగాణలో కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు ముఖ్యమంత్రి. ఈ రోజు దేశంలోనే తెలంగాణ నిలిచిపోతుందన్నారు సీఎం. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ప్రధానిపై ఒత్తిడి పెరుగుతుందన్నారు సీఎం రేవంత్. 76% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. భవిష్యత్ లెక్కలకు ఈ రిపోర్టులే రిఫరెన్స్ కానున్నాయని తెలిపారు. 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ తామే సర్వే చేశామన్నారు ముఖ్యమంత్రి. 2014 లెక్కలు ఎక్కడున్నాయో చేసిన వాళ్లే చెప్పాలన్నారు సీఎం. అసెంబ్లీ లాబీలో మీడియా చిట్చాట్లో హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సర్వే కాపీ చట్టం కాలేదన్నారు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో ఎవరికి చెప్పలేదన్నారు సీఎం. సర్వే చేస్తే కాపీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో తాము చేసింది అధికారిక సర్వే అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. కులగణనను కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. సర్వే రిపోర్టును సభలో ప్రవేశపెడతామని చెప్పారు. ప్రభుత్వం సభలో కులగణనపై ప్రకటన చేస్తుందని వివరించారు ముఖ్యమంత్రి. స్పీకర్ అవకాశం ఇస్తే సభలో చర్చ జరుగుతుందన్నారు సీఎం. ఇక పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నుంచి కులగణన రిపోర్టు ఆధారంగా సీట్లు ఇస్తామన్నారు. అధికారికంగా కులగణన అమలు చేసే బాధ్యత బీసీ కమిషన్దేనని చెప్పారు ముఖ్యమంత్రి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీసీలకు 33% సీట్లు ఇచ్చామని గుర్తు చేశారు రేవంత్. ఇక రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎందుకొస్తాయని ప్రశ్నించారు సీఎం. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కాసేపట్లో అసెంబ్లీ మండలికి 2 రిపోర్టులను పెట్టనుంది సర్కార్. మరోవైపు ఎస్సీల్లో క్రిమిలేయర్ పెట్టాలని వన్ మెయిన్ కమిషన్ సూచనను కేబినెట్ తిరస్కరించింది. తెలంగాణలో కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు ముఖ్యమంత్రి. ఈ రోజు దేశంలోనే తెలంగాణ నిలిచిపోతుందన్నారు సీఎం. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ప్రధానిపై ఒత్తిడి పెరుగుతుందన్నారు సీఎం రేవంత్. 76% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. భవిష్యత్తు లెక్కలకు ఈ రిపోర్టులే రిఫరెన్స్ కానున్నాయని తెలిపారు. 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ తామే సర్వే చేశామన్నారు ముఖ్యమంత్రి. 2014 లెక్కలు ఎక్కడున్నాయో చేసిన వాళ్లే చెప్పాలన్నారు సీఎం.